ఈరోజు మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఏదైనా జాబ్ ఆపర్చునిటీకి వచ్చినప్పుడు మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. అప్పుడు మనం అటు ఇటు దిక్కు చూడాల్సి వస్తుంది. దాని కొరకు ఒక 10 సినాప్సిస్ ఇచ్చారు. వాటిని చెక్ చేద్దాం. ఏ విధంగా మనం ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఈ విధంగా చెప్పాలి. నెంబర్ 1, విషెస్. ఫస్ట్ వెళ్ళగానే విషెస్ 2 kinds, ఇన్ఫార్మల్, ఫార్మల్. ఇన్ఫార్మల్లో హాయ్, హలో అని యూజ్ చేయాలి. ఫార్మల్ అయితే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని ఆ విధంగా స్టార్ట్ చేసి ఐఎమ్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత నేమ్ విషయానికి వస్తే మై నేమ్ ఈజ్ లేదా ఐ ఆమ్ అని స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ అనేది అది ఇన్ఫార్మల్ వెళ్ళిపోతుంది. సో మై సెల్ఫ్ రవీందర్ అని చెప్పుకోదు, ఐ ఆమ్ రవీందర్, మై నేమ్ ఈజ్ రవీందర్ అని చెప్పుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అనేది రాదు. నెక్స్ట్ లొకేషన్ విషయానికి వస్తే ఐ కమ్ ఫ్రమ్ ఇనగుర్తి బట్ కరెంట్లీ లివ్ ఇన్ వరంగల్ ఆర్ సంథింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, లొకేషన్. నెక్స్ట్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఐ హ్యావ్ ఏ జాయింట్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ అని ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే స్కూల్ లెవెల్ అయితే ఐ ఆమ్ ఇన్ క్లాస్ 6, ఐ ఆమ్ ఇన్ క్లాస్ 10 అని చెప్పుకోవాలి. కానీ ఐ ఆమ్ ఇన్ క్లాస్ 9th ఇట్లా టీహెచ్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఒకవేళ స్టడీ కంటిన్యూ అయితే ఐ ఆమ్ స్టడీయింగ్ బీటెక్, ఐఎమ్ స్టడీయింగ్ ఎంటెక్ అని చెప్పుకోవాలి. స్టడీ కంప్లీట్ అయితే ఐ డిడ్ ఎంటెక్ లాస్ట్ ఇయర్ అని అకాడమిక్ ఇయర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీకు అంతకుముందు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ హాబీస్ ఎక్కువ ప్రజెంట్ సింపుల్గా చెప్పుకోవచ్చు, లేదా ఐ లవ్ రీడింగ్ బుక్ ఆ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అచీవ్మెంట్స్, ఒకవేళ మీరు అచీవ్మెంట్ కనుక ఏదైనా అచీవ్మెంట్ సాధిస్తే ఓకే ఐ గాట్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ లెవెల్ సంథింగ్ ఏదైనా బెస్ట్ అవార్డ్స్ కనుక వస్తే ఆ విధంగా అవి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రోల్ మోడల్, ఎవరి పర్సన్ అదే రోల్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ మై రోల్ మోడల్ ఈజ్ అబ్దుల్ కలాం అని ఎక్స్ట్రా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. గోల్, ఎవరి పర్సన్ యాజ్ ఏ గోల్ మనం చెప్పినప్పుడు మై గోల్ ఈజ్ బికమ్ ఏ అని చెప్పాలి. మై గోల్ ఈజ్ డైరెక్ట్ చెప్పొద్దు, మై గోల్ ఈజ్ బికమ్ ఏ ఇంజనీర్, బికమ్ ఏ డాక్టర్ ఆ విధంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ స్ట్రెంగ్త్, ఎవరి పర్సన్ ఆర్ స్ట్రెంగ్త్ మన దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ హ్యాండిల్ ఈజీలీ, ఐ కెన్ వర్క్ డెడికేట్ ఆ విధంగా చెప్పుకోవాలి. ఫైనల్గా మనం ఇంటర్వ్యూ కంక్లూజన్ ముందు గ్రాటిట్యూడ్ కంపల్సరీ చెప్పుకోవాలి. గ్రాటిట్యూడ్ మీన్స్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్లో అందులో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఓకే ఆ విధంగా చెప్పుకోవాలి. ఓకే, ఈ టిప్స్ ఒకటి సినాప్సిస్ వీటిని ఫాలో కాండి, కొద్దిగా మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్కి పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.